సూపర్ స్టార్ రజనీకాంత్ అంటేనే 70mm స్క్రీన్ కి వైబ్రేషన్, ఇండియన్ సినిమాకు సెన్సేషన్. ఎప్పుడు ఆ దేవుడు ఆదేశిస్తాడు, ఈ రజనీకాంత్ పాటిస్తాడు అనే సినిమా డైలాగ్ ని తన నిజ జీవితంలో కూడా తరచూ చెబుతూ ఉంటాడు. పేరుకు ముందు సూపర్ స్టార్ అనే బిరుదు ఉన్నా ఆయనకు ఆ బిరుదుకు మించిన క్రేజ్ ని తెచ్చిపెట్టింది మాత్రం ఆయన సింప్లిసిటీనే. ఆయన సింప్లిసిటీ గురించి రజనీకాంత్ మిత్రుడు చెప్పిన విషయాలు ఎంతో మందిని కదిలించింది. రజనీకాంత్ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు మద్రాసులో ఒక పెద్ద బిల్డింగ్ పైన స్నేహితులతో కలిసి ఒక గుడిసెలో ఉండేవాడట. అలా ఆ గుడిసెలో ఉండి సినిమాల్లో అవకాశాల కోసం విపరీతంగా ప్రయత్నించేవాడట. రజనీకాంత్ కు సినీ అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. ఆర్థికంగా కొద్దిగా నిలదొక్కున్న తరువాత తాను నివసించిన గుడిసెను తనకు అమ్మమని ఆ బిల్డింగ్ ఓనర్ ను అడిగాడంట. అందుకు ఆ ఓనర్ ఒప్పుకోలేదు. రజనీకాంత్ కు ఆ గుడిసె కలిసి వచ్చింది కాబట్టి కొందామనుకున్నాడని అందరూ భావించారట. కానీ అసలు విషయం అది కాదు. నేను ఎక్కడి నుండి వచ్చాను, నా మూలాలేంటి, రేపొద్దున ఎంత ఎత్తుకు ఎదిగినా తలపొగరు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆ గుడిసెను గుర్తుగా ఉంచుకుందాం అనుకున్నాడట. ఆ ఓనర్ అమ్మడానికి ససేమిరా అనడంతో తాను ఇప్పుడు నివసిస్తున్న ఇంటిపైనే అచ్చం ఆ గుడిసెను పోలి ఉండే మరో గుడిసెను వేయించుకున్నాడట. ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా అక్కడే గడుపుతుంటాడంట రజనీకాంత్. ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండాలి అనే సదుద్దేశంతో గుడిసెను గుర్తుగా వేయించుకున్న రజనీకాంత్ సూపర్ స్టారే కాదు, అంతకు మించి అంటున్నారు అభిమానులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము.